దేవుని గణపరచడంలో మనం ఏకంగా ఉండాలి. చెప్పండి, దేవుని గణపరచడంలో మనం ఏక మనసు, ఏకభావం, ఏకతాత్పర్యం. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆ నామమును గొప్ప చేయుదము. ఎలా గణపరచడం అంటే మన ఆస్తిలో భాగం ఇవ్వటం. వింటున్నారా? మనం దేవుని గణపరిస్తే దేవుడు మనం గణపరుస్తాడు. మన ఆస్తి చాలా తక్కువ, దేవుని ఆస్తి చాలా పెద్దది. సృష్టి అంతా ఆయనదే. వింటున్నారా? ఆయన గణపరచ వారితో కలిసిమెలిసి ఉండకని కూడా రాసినది. ఎవరైతే దేవుని గణపరుస్తారో వాళ్ళతో కలిసిమెలిసి ఉండకూడదు మనం అసలు. లేఖనంలో స్పష్టంగా రాసినది. నాతో కూడా యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడా నామమును గొప్ప చేయదము. నేను యెహోవా వద్ద విచారణ చేయగా నాకు ఉత్తరమిచ్చాను. నాకు